నువ్వు నిద్రపోతా ఉన్నప్పుడు కూడా దేవుడు తన దృష్టి నీ మీద పెడతాడు. ఎక్కడో పొలాల్లో పడుకోవచ్చు నువ్వు, అవసరానికి అక్కడ పరిస్థితిని బట్టి కాపలా ఉండటం కోసం. ఆ సమయంలోనే ఒక భయంకరమైన త్రాచుబావు నీ దగ్గరకు వస్తా ఉండొచ్చు. నువ్వు నిద్రపోతా ఉంటావు, నీకు తెలియదు. దేవుడు దానిని మరొక దిక్కుకు నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నా బిడ్డ ఎక్కడ నిద్రపోతున్నాడు, నువ్వు వెళ్ళిపో అని ఆ పాముకి ఆజ్ఞాపిస్తాడు. అది వెళ్ళిపోద్ది. ఒకవేళ నీ ఇంటిలోనికే రావచ్చు అది, నువ్వు నిద్రపోతున్నప్పుడు. ఈ ఇంటిలోనికి నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తాడు. సాతానుడు రకరకాల రూపాల్లో నీ ఇంట్లోనికి, నీ పిల్లల మీదకి రావాలని చూస్తూ ఉంటాడు. యేసు నామములో నువ్వు ప్రార్థన చేసావు, పడుకున్నావు, సాతానుడు నీ ఇంటి గది కిటికీల దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు దానికి ఆజ్ఞాపిస్తాడు, ఈ గృహంలోనికి నువ్వు వెళ్ళటానికి వెళ్ళలేదు, బయటకు వెళ్ళు అంటాడు. సోదరుడా, సహోదరి, అన్ని సమయాలలో నీ ఇంటిని నువ్వు కాపాడుకోలేవు. అన్ని సమయాలలో నీ పిల్లలను నీవు భద్రం చేసుకోలేవు. నీ పిల్లలకు ఎందుకు దెబ్బలు తగులుతున్నాయి, నీకు ఇంటిలోకి ఎందుకు శోధనలు వస్తున్నాయి అంటే నీవు కాచుకోలేవు, నువ్వు కాపాడుకోలేవు. నీవు దేవుని మీద దృష్టి పెడితే ప్రభు నిన్ను కాపాడుతా ఉంటాడు. నీ దేవుడైన యెహోవా కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద దృష్టి పెడుతున్నాడు.